మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలోని రాజరాజేశ్వరి రైస్ మిల్లో సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఓ లారీలో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 434 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకుని రైస్ మిల్ మేనేజర్పై కేసు నమోదు చేశారు. లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి వాటిని క్లీనింగ్, పాలిష్ చేసి నర్సంపేటలోని శ్రీ సాయిలక్ష్మి రైస్ మిల్ ద్వారా అమ్మకాలు జరుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరిగితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో నిఘా పెంచి ప్రతి మిల్లును తనిఖీ చేస్తామన్నారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై అధికారులు హెచ్చరించారు. ఆలేరు గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి రైస్ మిల్లులో పలుమార్లు అధికారులు దాడులు నిర్వహించి రేషన్ బియ్యం పట్టుకున్న రైస్ మిల్లును లారీ సీజ్ చేయకపోవడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. అధికారులు నామమాత్రంగా దాడులు నిర్వహించి రైస్ మిల్, లారీని సీజ్ చేయకపోవడం పట్ల పలువురు అధికారుల తీరును విమర్శిస్తున్నారు. మాకు నమ్మదగిన సమాచారం వచ్చింది ఏంటంటే ఈ రాజరాజేశ్వరి రైస్ మిల్లు మనకి ఆలేరు విలేజ్ నెల్లికుదురు మండల్ మహబూబాబాద్ మాట వీళ్ళ దగ్గర అక్రమంగా రైస్ స్టోర్ అయింది. దాన్ని మనకి బ్లాక్ మార్కెట్కి డైవర్ట్ చేస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మనము అర్లీ మార్నింగ్ వచ్చామన్నమాట. 25th మార్నింగ్ అర్లీ మార్నింగ్ వచ్చేసి మేము చెక్ చేయడం జరిగింది. చూస్తే మా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ దొరికాయి పీడీస్ రైస్ దొరికాయి. అయితే దీంట్లో మనకి ఏంటంటే గన్ని బ్యాగ్స్లో ఉన్నాయి. సిఎంఆర్ బియ్యం పంపించే విధంగా ప్యాక్ చేసి ఉన్నాయన్నమాట. ఆ బియ్యం కూడా వీళ్ళు ఏం చేస్తారంటే డైవర్ట్ చేసిన బియ్యాన్ని శ్రీ సాయి లక్ష్మి బిఆర్ఎం బానోజీపేట్ మండల్ నర్సంపేట్ వరంగల్ జిల్లాకి పంపించడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సో దానికి సంబంధించిన స్టాకింగ్ సపరేట్గా ఉంది. దాని తర్వాత ప్లాస్టిక్ సంచుల్లో కూడా కొన్ని కట్టేసి ఉన్నాయి. వాటిని కూడా మేము చూసాము, అవి కూడా దొడ్డు బియ్యం ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మేము ఏంటంటే సీజ్ చేసుకున్నాము. ఈ రైస్ మిల్ యాక్చువల్గా మనకి ఏంటంటే సీఎంఆర్ ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళు గతంలో ఒకసారి చేశారు, డ్యూస్ అన్ని తీరిపోయాయి కాబట్టి. కానీ మనకు కొద్దిగా సస్పీషియస్ ఉంది కాబట్టి మనం వీళ్ళకి ఇవ్వలేదు.